భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రంలో సరస్వతి పుష్కరాలు మూడవ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉండగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేర్వేరుగా హాజరై పుణ్య స్నానాలను ఆచరించారు. వారికి జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతి పుష్కరాలు మూడవ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. సరస్వతి ఘాట్లో సోదరుడు మల్లు ప్రసాద్తో కలిసి పెద్దలకు పిండ ప్రదానం చేశారు. అనంతరం సరస్వతి పుష్కర ఘాట్లో స్నానం ఆచరించి కాళేశ్వర శివాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ పుష్కరాలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు పవిత్రమైన పుణ్య స్నానాలను ఆచరిస్తూ సరస్వతీదేవి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆశీస్సులు పొందుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరానికి చేరుకున్న మంత్రి త్రివేణి సంగమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు రఘురామిరెడ్డి, భూపాలపల్లి, రామగుండం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, మక్కాన్ సింగ్తో పుష్కర స్నానం ఆచరించి సరస్వతి మాతను దర్శించుకున్నారు. తదుపరి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం మొట్టమొదటి పుష్కరాలు నిర్వహిస్తుందని తెలియజేశారు. రానున్న గోదావరి పుష్కరాలను కూడా సరస్వతి పుష్కరాల తరహాలో పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, భూపాలపల్లి ఆర్డీఓ రవి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణారావు పాల్గొన్నారు. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో మూడవ రోజున కాళేశ్వరానికి భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. వీకెండ్స్ కావడంతో వాహనాలలో భారీగా భక్తులు కాళేశ్వరం చేరుకుంటున్నారు. దీంతో మహాదేవపూర్ కాళేశ్వరం రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలను క్రమబద్ధీకరించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్లు బైక్పై తిరుగుతూ వాహనాలను పంపించే పనిలో నిమగ్నమయ్యారు. శనివారం వేకువజాము నుండే పెద్ద సంఖ్యలో వాహనాలు కాళేశ్వరం చేరుకుంటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఈదురుగాలులు రావడంతో పుష్కర ఘాట్తో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతులను పునరుద్ధరించే పనిలో కలెక్టర్, ఎస్పీ నిమగ్నమయ్యారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. అర్ధరాత్రి ఈదురుగాలుల కారణంగా టెంట్లు నేల కూలిపోగా వాటిని సవరించే పనులను అర్ధరాత్రి నుంచి ప్రత్యక్షంగా కలెక్టర్, ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం రహదారిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయన్న సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు తమ కాన్వాయ్లను పక్కన పెట్టి బైక్పై తిరుగుతూ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించారు.